హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఇది వచ్చేసి డే 2 అనమాట. క్లీనింగ్ కిచెన్ పెట్టుకున్నాను, ఎందుకంటే మా ఆయన మాలేస్తున్నాడు కదా, అందుకోసం అనమాట. ఈ గిన్నెలన్నీ తోమేసేయాలి అనమాట ఈరోజు. ఇవన్నీ గిన్నెలన్నీ తోమాలి కాబట్టి అందుకే ఆల్రెడీ ఫుడ్ కూడా చేస్తున్నాను అనమాట. ఫుడ్ చేసినాక చేద్దామని, కానీ లిటరలీ చాలా నడుము నొప్పి వచ్చేసినాయి. అన్నీ క్లీన్ చేసేసి తూడ్చి మొత్తం అన్నీ సదిరే వరకు మార్నింగ్ 10 o'clock అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోయింది. కానీ ఏదైనా ఒక పని అనుకున్నాక అది కంప్లీట్ చేయాలి కదా, ఇంకా అందుకోసమే అనమాట. ఇంకా అంతా క్లీనింగ్ చేసేసిన. మాకు షింక్లో వాటర్ వస్తలేవని ఇంకా బాల్కనీలో కడిగిన అనమాట. ఇంకా బాల్కనీ కూడా నీట్గా కడిగేసి ఇంకా సాయంత్రం ఇంకా చాయ్ పెట్టుకుంటున్నాను. ఇంకా చాయ్ తాగితే అయినా కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది కదా. నైట్ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసిన అనమాట. బెండకాయ కూర చేసిన, ఇంకా అన్నం ప్రిపేర్ చేసిన. అస్సలకి ఓపికనే లేదు ఆ రోజు నాకు. మళ్ళీ ఇంకా కొద్దిసేపు పిల్లలతో ఇంకా టైం స్పెండ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం దోశ కోసం నానబెట్టాను. ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కిచెన్ అయిపోతుంది. పేపర్లు అన్నీ తీసేసి మంచిగా కొత్త పేపర్లు వేసి ఇంకా బాక్సెస్ అవన్నీ ఉంటే అవన్నీ కూడా వాష్ చేసి సర్దినా అనమాట. ఎందుకంటే ముందు రోజు పనులు కూడా చేసుకుందాం అనుకున్నాను. గిన్నెలు తోమేసరికి ఓపిక లేకుండా ఇంకా మా పాప బాక్స్ కోసం అని ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ఇది మార్నింగ్ చాయ్ అనమాట. ఆ రోజు పొద్దున్నే ఇంకా వర్షం కూడా పడింది, బాగానే పడ్డది వర్షము. అండ్ కర్రీ వచ్చేసి ఇక్కడ పప్పు చేస్తున్నాం. మా పెద్ద బిడ్డ అయితే పప్పు తింటుంది మ్యాక్సిమము. పప్పు ఇంకా ముల్లంగి కూడా ఫ్రై చేసిన అనమాట. మొత్తం అన్నీ ఒక్కొక్కటి తీసి సదరాలంటే చాలా ఓపిక ఉండాలి అసలుకి. అటు పిల్లలు చూసుకుంటా ఇట్లా చేయాలంటే చాలా కష్టం అసలుకి. ఇంకా ఈవినింగ్ చాయ్ కూడా పెట్టుకున్నాను అనమాట. నా పెద్ద బిడ్డ ఒక 3 days నుండి లడ్డు చేయని అడుగుతుంది. సో అందుకని బేసన్ లడ్డు కోసం ఇటు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దివాళీకి చేసినా కానీ ఇంకా అది కొంచెం లూజ్ అయిపోయింది పిండి. అది ఇక ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి లడ్లు వేసి ఇచ్చిన అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లడ్డు కోసం నేను ఒక గిన్నెలో ఒక 6 spoons ఆఫ్ నెయ్యి తీసుకున్నా. ఒక 2 spoons తీసుకొని ఫస్ట్ అందులో పిండి వేసి కలిపిన అనమాట. అది కొంచెం ఉండల్లా అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక 2 spoons వేసినాం. మళ్ళీ తర్వాత లాస్ట్ ఇంకా 2 spoons, టోటల్ 6 spoons వేసేసి ఇంకా ఇది బాగా కలపాలన్నమాట. అది కొంచెం ఇట్లా దగ్గరికి అయ్యి ఆ నెయ్యి అనేది పైకి తేలే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ ఇంకా ఓపిక లేకపోయినా ఇంకా పిల్లలు అడిగింది కదా అని చేసిన. 1/2 kg పిండి ఉంటే దాన్ని హాఫ్ వచ్చేసి లడ్డు కోసం ప్రిపేర్ చేసిన, ఇంకా హాఫ్ వచ్చేసి బూందీ కోసం చేస్తున్నాను అనమాట. స్వీట్ బూందీ చేద్దాం అనేసి. సో అందుకని నేను ఎట్ ఏ టైం పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఇబ్బంది అవుతుందని. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా కష్టం అవుతుంది. నా చిన్న బిడ్డ అయితే అన్ని తీట పనులు వేసుకుంటూ వచ్చి సైలెంట్గా నాకు ఏం తెలియదు అన్నట్టు కూర్చుంది. నేను కిచెన్లో ఉండి పని చేస్తే వస్తుంది, బాక్సులు తీసుకుంటే వెళ్ళిపోతుంది, ఏదో ఒక పిచ్చి పని చేసుకుంటూ కూర్చుంటుంది అనమాట. అది నా పెద్ద బిడ్డ అయితే కొంచెం అల్లరి చేస్తుంది, కానీ కనిపించకుండా అల్లరి చేస్తుంది. చిన్న బిడ్డ అయితే నాలాగా అందరికి కనిపించేటట్టు అల్లరి చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బూందీ కోసం నేను షుగర్ సిరప్ అయితే చేసుకుంటున్నాను అనమాట. పాకం, చక్కెర పాకము. అండ్ ఇక్కడ వచ్చేసి బూందీ ఇలా గట్టిగా అయిందని దాన్ని మొత్తం ఇట్లా నలుపుతున్నాను అనమాట, చినగడానికి సపరేట్ అవ్వడానికి. అన్నీ అంతా సపరేట్ చేసినాక పాకం ఏదైతుందో అది ఇందులో వేసి కలిపేసిన అనమాట. ఉండలు అట్లా ఏం కట్టలేదు, ఇంకా పిల్లలకి అలానే తిన్నారు. అండ్ ఇది వచ్చేసి బేసన్ లడ్డు బ్యాటర్ అనమాట. దీంట్లో చక్కెర పౌడర్ చేసేసి కలుపుతున్నా. అది చల్లారినాక కలుపుతున్నా. బాగా చల్లారినాకనే ఉండలు కట్టినా నేను, ఎందుకంటే వేడి మీద ఉంటే కాలుతుంది కాబట్టి. ఆ షుగర్ పౌడర్ మొత్తం అంతా మంచిగా కలుపుకున్నాక ఇంకా ఉండలు కట్టేసింది అనమాట. ఇది ఏంటంటే వేడి మీద ఉంటే ఇంకా కొంచెం వాటర్ అయిపోతుంది అని చెప్పేసి మొత్తం చల్లారినాక అప్పుడు షుగర్ పౌడర్ వేసేసి అందులో కలిపిన. ఎందుకంటే ఈజీ అవుతే కొంచెం గట్టిగా కూడా ఉంటుంది అని చెప్పేసి. ఒకవేళ బ్యాటర్ గిట్ట కొంచెం లూజ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఉండలు కట్టుకున్నా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. అండ్ ఇది మొత్తం మంచిగా కలిపేసుకొని లడ్లు కట్టినమాట. ఇది చేస్తుంటే నా పిల్లలు ఎన్నిసార్లు వచ్చి మమ్మీ అయ్యిందా అని అడిగిన. పిల్లలకి ఏదైనా ఒకటి చేస్తున్నామని తెలిస్తే గిట్లా వచ్చి అడుగుతూనే ఉంటారు. అది అయ్యేదాకా బుర్ర తింటూనే ఉంటున్నా బుర్ర అసలుకి.
నేను ఇక్కడ ఇట్లా లడ్లు కడుతుంటే నా చిన్న బిడ్డ వచ్చి కూర్చోబెట్టి మమ్మీ అన్నది. అందుకే ఆ కిచెన్ బండ ఉంటుంది ఆ బండ మీద కూర్చోబెట్టిన అనమాట. నేను చేస్తుంటే ఇంకా అది కూడా చూస్తుంది. దానికి ఎగ్జైట్మెంట్ అనమాట, నేను ఏం చేస్తున్నా అది వచ్చి కూర్చొని చూస్తుంది అనమాట. ఇంకా నా పెద్ద బిడ్డ కూడా వచ్చి ఏడుస్తుంది అనమాట, మమ్మీ కూర్చోబెట్టినాను కూడా అని. అక్కడ అసలుకి ప్లేసే లేదు, ఇంకా దాన్ని ఎట్లా కూర్చోబెట్టాలి. ఇంకా సరే అని ఇంకా ఈమెను కూడా దింపేసిన అనమాట. ఇంకా కానీ ఒక్కరు ఏ పని చేసి ఇంకొకరు కూడా అదే పని చేయాలని అంటారు. నా బిడ్డలు ఇంకా ఇద్దరు వచ్చిందనమాట ప్లేట్లు పట్టుకొని మమ్మీ వెయ్యి అని. ఇలా చూస్తుంటే నాకు కూడా నా చిన్నప్పటివి అన్నీ గుర్తుకొస్తున్నాయి. మా మమ్మీ కూడా మేము స్కూల్ నుండి వచ్చినాక అన్నీ ఇలా చేసి ఇస్తుండే అనమాట. ఇంకా పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా మధ్యాహ్నం అంతా మా అమ్మ ఇంకా తినేసినాక ఇంకా ఏదో ఒకటి చేసి ఇస్తుండే అనమాట. మేము స్కూల్ నుండి రాగానే ఇస్తుండే మాకు. కానీ ఇప్పుడు నేను నా బిడ్డలకి ఇస్తున్నా అంటే అసలుకి టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కూడా అర్థం అవ్వట్లేదు అసలుకి. చిన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అనేది వేరుంటుంది. స్కూల్